ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ కూడా వచ్చి మీరు ప్రతిరోజు తిరుమల అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు సెప్టెంబర్ 12వ తారీఖున ఉదయం 11 గంటలకు తిరుమలలోని వాలంటరీ శ్రీవారి సేవ సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ కోటా అనేది విడుదలవుతుంది. అయితే ఇది కేవలము మగవారికి మాత్రమే, ఓకేనా, జెంట్స్కి మాత్రమే. దీనికి సంబంధించిన అప్డేట్ నిన్ననే మన ఛానల్లో రావడం జరిగింది. సో ఎవరైనా కానీ మగవారు ఈరోజు రాబోయే ఈ నెల సెప్టెంబరు అలాగే అక్టోబర్, నవంబర్ నెలలో పాల్గొనాలనుకుంటే తప్పకుండా శ్రీవారి సేవ .తిరుమల.org.లో ఈరోజు 11 గంటలకి లాగిన్ అయ్యి మీరు ఈ సేవను బుక్ చేసుకోగలరండి. నేను దీనికి సంబంధించిన అప్డేట్ ఒకసారి చదువుతున్నా చూడండి. వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ శ్రీవారి సేవ జెంట్స్ ఎక్స్క్లూజివ్ ఫర్ male Srivari Sevaks and online quota of Srivari Seva Gents for Tirumala for the months of September, October, November 2024 will be released at 11 AM on September 12, 2024. ఓకేనా, దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అనమాట. సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, ఈరోజు సెప్టెంబర్ 14వ తారీఖు అంటే శనివారానికి సంబంధించి ఎక్స్ట్రాగా అడిషనల్గా 450 అంగ ప్రదక్షిణ టోకెన్లు అనేవి మీ అందరికీ విడుదలవుతున్నాయి. సో ఈరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా తిరుపతిలోని అర్బను, రూరల్ 2 ప్రాంతాల వారు అలాగే తిరుమల లోకల్స్ వాళ్ళు తప్పకుండా ఈ లక్కీ డిప్లో పాల్గొనండి. చూడండి, ఈ లక్కీ డిప్లో ఇప్పుడు నాకు ఇది 32 సెకండ్స్ అని వచ్చింది కదా. దీని తర్వాత తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డ్తో తప్పకుండా పాల్గొనండి. ఇది ఫ్రీ అనమాట. అయితే దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా 500 రూపాయలు పే చేయాలి. మీ దర్శనం అయిన అనంతరము మీ 500 రూపాయలు మీకు అకౌంట్లో మరలా తిరిగి క్రెడిట్ అవుతాయి. అయితే ఇది అంగప్రదక్షిణ అనేది ముందు గడప దర్శన టికెట్లు కావండి, జయ విజయ వరకు మాత్రమే. తిరుమల కొండపైన చేరుకున్న తర్వాత గుడి లోపల ఒక రౌండ్, ఒక అంగప్రదక్షిణ వేస్తారు. ఈ సేవ యొక్క ముఖ్య ఉద్దేశం అదేనమాట. అలాగే ఈరోజు మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు మీ అందరికీ నేను సమాధానం చెప్తా. చూడండి, వెంకటేష్ గౌడ్ అడిగారు, మేడం గారు డిసెంబర్ మంత్కి అంగ ప్రదక్షిణ సేవ టికెట్స్ ఎప్పుడు ఆన్లైన్ డేట్ మేడం గారు చెప్పండి అని అడిగారు. ఈ నెల సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి మీకు అన్నీ విడుదలవుతాయి. అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే నేను మీకు చెప్తా. ప్రస్తుతానికైతే ఇంకా రాలేదు. ఎక్కువ శాతం మటుకు సెప్టెంబర్ 23వ తారీఖునే ఉండే అవకాశం అయితే ఉన్నది. మధ్యాహ్నము 3 గంటలకి వయోవృద్ధుల టికెట్లు ఉంటాయి. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్ ఉంటుంది. సో రెడీగా ఉండండి, అప్డేట్ రాగానే నేను పోస్ట్ చేస్తాను. అలాగే సుష్మిత్ రెడ్డి గారు అడిగారు, హాయ్ మేడం, శ్రీవారి కళ్యాణంకి కిడ్స్ని ఎలా ఉందా, ఏజ్ లిమిట్ ఉందా చెప్పండి. ఏ సేవ అయినా కానీ తల్లిదండ్రులకి టికెట్ ఉంటే 12 సంవత్సరాల లోపల పిల్లలు మీకు ఉన్నప్పుడు తప్పకుండా పిల్లల్ని మీరు తీసుకొని వెళ్ళవచ్చు. ఒకవేళ కళ్యాణం అని మీరు అడుగుతున్నారు కాబట్టి పెళ్లి కానీ ఆడపిల్లలు వయసు ఎంతైనా కానీ తల్లిదండ్రులతో పాటు డైరెక్ట్గా వెళ్ళిపోయి లోపల 300 రూపాయలు పే చేసి వారికి దర్శన టికెట్ మీరు తీసుకోవచ్చు, ఓకేనా. కానీ మగవారికి అయితే 12 సంవత్సరాల తర్వాత ఎలో చెయ్యరు. అలాగేనండి, మరొక ప్రశ్న యూజర్ గారు అడిగారు, బ్రహ్మోత్సవం టైంలో సేవ బుక్ చేసుకోవచ్చా అండి అన్నారు. బ్రహ్మోత్సవము అక్టోబర్ 3 నుంచి 12వ తారీఖు వరకు తిరుమల కొండపైన జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవం టైంలోనండి అన్ని రకాల సేవలు, ఆన్లైన్ టీటీడీ వారి యొక్క దర్శన టికెట్లు, రూములు అన్నీ కూడా బుకింగ్స్ అయిపోయినాయండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మీకు ఏమీ లేవు. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలకు సంబంధించి వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ, బ్రేక్ దర్శన టికెట్లు, ముందు గడప దర్శన టికెట్లు, సేవలు, ఆర్జిత సేవలు, అలాగే 300, 500 రూపాయల టికెట్లు, రూములు అన్నీ కూడా అయిపోయినాయండి. ఇప్పుడైతే ఏమీ లేవు. కేవలం డిసెంబర్ నెలకి మాత్రమే మీ అందరికీ రాబోయే 2 రోజులు అప్డేట్ రాగానే మీ అందరికీ నేను పోస్ట్ చేస్తాను. మరొక ప్రశ్న యూజర్గా అడిగారు, అది అయిపోయిందిలేండి. మరొక ప్రశ్న ఏమిటి, గొల్లపూడి గారు అడిగారు, జనవరి 2025 టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు మేడం, విజయలక్ష్మి ఫ్రమ్ గొల్లపూడి అన్నారు. వచ్చే నెల అక్టోబర్లో మీ అందరికీ కూడా జనవరి 25 టికెట్లు విడుదల చేస్తారండి. కాస్త వెయిట్ చేయండి. వచ్చే నెల అక్టోబర్ 18వ తారీఖు తర్వాత మీకు విడుదల చేస్తారు, ఓకేనా. మరొక ప్రశ్న రాజు గారు అడిగారు, మేడం సర్వదర్శన టికెట్స్ శ్రీవారి మెట్ల దగ్గర ఎర్లీ మార్నింగ్ ఎప్పటి నుండి ఇస్తారు. సర్వదర్శన టోకెన్లు అండి తెల్లవారుజామున 2 గంటలకే మీ అందరికీ కూడా
కౌంటర్లలో ఇవ్వడం జరుగుతుంది. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణునివాసంలోనైనా, బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లో అయినా, అలిపిరి నడక మార్గం దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో అయినా మీరు ఈ టోకెన్లు తీసుకోవచ్చు. ప్రతిరోజు 18,000 టోకెన్లు మినిమం ఇస్తారు. ఇక నడక మార్గంలో వచ్చే భక్తులకండి తిరుమల కొండపైన మీకు దర్శనం తొందరగా అవ్వాలి అంటే అలిపిరి నడక మార్గంలో ఎటువంటి టోకెన్లు ఇవ్వట్లేదండి. అయితే ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం టోకెన్ తీసుకోండి. అయితే అలిపిరి నడక మార్గం వారికి తొందరలో దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వాలని టీటీడీ అయితే ఒక యోచన అయితే ఉందండి. అది తొందరలో అమల్లోకి రావచ్చు. ప్రస్తుతం అయితే అలిపిరి నడక మార్గం వాళ్ళకి ఇవ్వడంలా శ్రీవారి నడక మార్గం వాళ్ళకైతే టోకెన్లు ఇస్తున్నారు. స్వాతి లక్ష్మి గారు అడిగారు, సీనియర్ సిటిజన్కి ఆన్లైన్లో కాకుండా నార్మల్గా ఎలా చేస్తారా అక్క? ఆన్లైన్లో దర్శన టికెట్లు మీరు బుక్ చేసుకుంటే హ్యాపీ, లేదు అనుకోండి సపరేట్గా వాళ్ళకేం దర్శన టికెట్లు కొండపైన ఇవ్వరండి. అయితే మీకు ఒకవేళ ఓపిక ఉంటే భక్తులు అందరిలాగానే ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళొచ్చు, సర్వదర్శన్ క్యూ లైన్లోకి వెళ్ళొచ్చు, 300 రూపాయల టికెట్లు అయినా తీసుకోవచ్చు, 500 రూపాయల టికెట్ అయినా తీసుకోవచ్చు, ఏదైనా కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం, రావచ్చు, ఏ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఓకేనా? సపరేట్గా అయితే మీకు ఇవ్వరు. అలాగేనండి ఈరోజు మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే తిరుమల కొండపైన ఈరోజు సిఆర్ఓ ఆఫీస్లో 1565 రూములు ఉదయం 9 గంటలకి ఆఫ్లైన్లో అయితే భక్తులకు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా 50 రూపాయలు 100 రూపాయల రూములు అండి. ఉదయం 10 గంటలకి కేవలం 186 రూములు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అలాగే 1000 రూపాయల రూములు 1518 రూములు మీకు 50 రూములు మాత్రమే విడుదల చేయంగా 23 మాత్రమే భక్తులకు ఈరోజు అందుబాటులో ఉన్నాయి. సో ఎవరైనా కూడా తిరుమల కొండపైన చేరుకుని సిఆర్ఓ ఆఫీస్లో తప్పకుండా ఆఫ్లైన్ విధానం ద్వారా తెల్లవారుజామున 2 నుంచి ఉదయం 7 గంటల లోపల ట్రై చేస్తే తప్పకుండా మీకు రూములు లభిస్తాయి. మరొక ప్రశ్న సాధన్ గారు అడిగారు, గుడ్ మార్నింగ్ మేడం, ఆఫ్లైన్లో అక్టోబర్ 3కి సుప్రభాత సేవ లక్కీ డిప్ ఉంటుందా మేడం? తప్పకుండా ఉంటుందండి. అక్టోబర్లో 3కి అయితే ఉంది, మిగతా కొన్ని రోజులకైతే లేదు. ఆ వీడియో నేను స్పెషల్గా రికార్డ్ చేసి రేపటి మన వీడియో ద్వారా మీ అందరికీ చెప్తా. 3కి అయితే ఉంటుందండి, ఏమాత్రం ఇబ్బంది లేదు. అలాగే శ్రీవారి మెట్ల దగ్గర టోకెన్ మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు మేడం అనేసి వెంకటేష్ రెడ్డి గారు అడిగారు. మార్నింగ్ 5 to 6 లోపల ఎప్పుడైనా స్టార్ట్ చేస్తారండి. ఓకేనా? ఇంకొక ప్రశ్న సుకుందర్ గారు అడిగారు, ప్రతి నెల ఏ డేట్కి రిలీజ్ చేస్తారు మేడం అని అన్నారు. మీరు అడిగింది ఏపీ ఎస్ఆర్టీసీ బస్ టికెట్ కాబట్టి ప్రతి నెల కూడా ఫస్ట్ వారంలో తప్పకుండా మీకు రిలీజ్ చేస్తారు. దయచేసి మీరు బుక్ చేసుకోగలరు. ఓకేనా? సో ఈ వీడియో ముగించే ముందు మీ అందరికీ మరలా చెప్తున్నానండి, మరొక 2 రోజుల్లో డిసెంబర్ నెలకు సంబంధించి అన్ని దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. రెడీగా ఉండండి బుక్ చేసుకోవడానికి. ఇక నవంబర్ వరకు అన్నీ అయిపోయినాయి. సెప్టెంబర్ అక్టోబర్ నెలకు సంబంధించి అన్నీ అయిపోయినాయి. వయోవృద్ధులైనా అన్నీ అయిపోయినాయి. ఓకేనా? అయితే తిరుమల కొండపైన ఎవరైనా చంటి పిల్లల దర్శనం కావచ్చు, ఎన్ఆర్ఐ ఈ దర్శనాలు అయితే ప్రస్తుతానికైతే ఉన్నాయండి. వాటిలో అయితే ఎటువంటి మార్పులు అయితే ఏమీ లేవు. ఓకేనా? మీ ఇంట్లో 12 సంవత్సరాల లోపల పిల్లలకైతే ఎటువంటి టికెట్ అవసరం లేదు. 1 year లోపల పిల్లలైతే సుపదం క్యూ లైన్లో నుంచి డైరెక్ట్గా తల్లిదండ్రులతో పాటు ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.